ఢిల్లీలో కారు పేలుడు లష్కరే తైబా దాడైన 10 రోజుల కిందటే లష్కరే ఉగ్రవాది హెచ్చరించాడు. భారత్పై ప్రతీకారం తీర్చుకునే టైం వచ్చిందంటూ పాకిస్తాన్ గడ్డపై నుంచి ఒక ఉగ్రవాది హెచ్చరించాడు. వాడే సైఫుల్లా సైఫ్. లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్కి కుడిభుజంగా వ్యవహరించే సైఫుల్లా సైఫ్ పాకిస్తాన్లోని బహవల్పూర్లోని ఒక ప్రాంతం నుంచి ఈ హెచ్చరికలు జారీ చేశాడు. సరిగ్గా అక్టోబర్ 30 తారీఖున ప్రధాన అనుచరుగా ఉన్న సైఫుల్లా సైఫ్ హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు. భారతదేశాన్ని ఎట్లా కుట్ర చేయాలో ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడంటూ వాడు ఒక ప్రసంగం చేశాడు. బహుశా ఢిల్లీ పేలుళ్ళు వీళ్ళ పనైనా. ఒక్కసారి ఏం జరుగుతుంది, ఢిల్లీ పేలుళ్ళకు కారణం ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ పేలుళ్ళకు సంబంధించి అనేక ఆసక్తికర కోణాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ పేలుళ్ళ సూత్రధారులు ఎవరనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆరా తీసే పనిలో ఉంది. బంగ్లాదేశ్ నుంచి ఉగ్రవాదులను భారత్లోకి పంపుతున్నామని, తొందరలోనే దాడులు చేస్తామంటూ సయ్యద్ అనుచరుడు సైఫుల్లా అక్టోబర్ 30న అంటే సరిగ్గా 10 రోజుల క్రితం వీడు చేసిన ప్రసంగం ఇప్పుడు ఈ దాడికి సూత్రధారిగా అనిపిస్తోంది. బంగ్లా నుంచి ఉగ్రవాదులు భారత్లోకి ఆల్రెడీ చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఇప్పటికే అప్రమత్తమై 20 మంది టెర్రరిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఇంతలోనే సయ్యద్ అనుచరుడి వ్యాఖ్యలకు అనుగుణంగా పేలుళ్లు జరగడంతో లష్కరే తైబా పనేనని అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కారు పేలుడుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఒకసారిగా భారత్లో పేలుళ్లపై లష్కరే తైబా టాప్ కమాండర్ హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడి సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం గుర్తుకొస్తున్నాయి. భారత్పై ప్రతీకారం తొందరలో తీర్చుకుంటామంటూ హఫీజ్ అనుచరుడు ఇటీవల వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తాజాగా ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించింది. ఢిల్లీలో కారు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ కారు బాంబు పేలుడికి వీడి మాటలకు ఏమైనా సంబంధం ఉందా, ఏం జరుగుతోంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. ఢిల్లీలో జరిగిన బాంబు పేలులకు గ్లోబల్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ హస్తముందా? భారతదేశాన్ని ప్రశాంతంగా హఫీజ్ సయీద్ ఉండనివ్వడు. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ఆల్రెడీ మిలిటెంట్లు చొరబడ్డారంటూ ఈ సైఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా భారత్పై విషం చిమ్ముతూ వీడు చేసిన వ్యాఖ్యలు. పాకిస్తాన్లోని బహవల్పూర్ దగ్గరలోని ఖైర్పూర్ తమివాల్లో వీడు చేసిన స్పీచ్ ఒకసారి విందాం. అక్టోబర్ 30న వీడు చేసిన స్పీచ్ సరిగ్గా 10 రోజుల క్రిందట భారత్పై విషం చిమ్ముతూ గ్లోబల్ టెర్రరిస్ట్ ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ రైట్ హ్యాండ్ సైఫుల్లా సైఫ్ చేసిన కామెంట్స్ ఒకసారి చూద్దాం. अपने बाप की तरह शेर की तरह तुम कश्मीर की बात करते हो, हिंदुस्तान के 200 चैनल चीखना शुरू हो जाते हैं। अल्लामा इब्तिसाम ज़हीर बांग्लादेश के अंदर गए हैं, जब उन्होंने कश्मीर की बात की है, वो बसकी बंगाल जो हमसे छीना गया था, तुमने ये कहा था कि हमने नजरिया पाकिस्तान को खलीजे बंगाल के अंदर डबो दिया है, ये इंदिरा गांधी ने कहा था। आज अल्लाह के फजल से वो शेर का बेटा खतीब इब्ने खतीब अल्लामा इब्तिसाम ज़हीर आज बांग्लादेश के अंदर अपने बाप की तरह शेर की तरह भाड़ रहा है। वो कश्मीर की बात कर रहा है, वो फलस्तीन की बात कर रहा है। हिंदुस्तान को उसका पेशाब खुश्क हुआ पड़ा है। वो कहते हैं हाफिज सईद का राइट हैंड बांग्लादेश के अंदर आ गया है। अब बांग्लादेश के अंदर से वो हिंदुस्तान के अंदर आएंगे और हम कहते हैं हम पूरी दुनिया के अंदर मजलूम मुसलमानों की आवाज बनेंगे, हम फलस्तीन की आवाज बने हैं। आज अल्लाह रब्बुल आलमीन ने गजा के अंदर अमन करवाया है, तो वहां पे 4 इस्लामी मुल्कों की अफवाज फलस्तीन के अंदर जा रही है, जिसकी सरबराही पाकिस्तान करेगा और इंशाअल्लाह किबला अव्वल बैतुल मक़दस को आजाद करवाएंगे और आजाद फिजाओं में सांस लेंगे। अगर इस मुल्क के अंदर भी आप चाहते हैं ये किताब और सुन्नत का मुल्क बने, तुम कश्मीर की बात करते हो, हिंदुस्तान के 200 चैनल चीखना शुरू हो जाते हैं। अल्लामा इब्तिसाम ज़हीर बांग्लादेश के अंदर गए हैं, जब उन्होंने कश्मीर की बात की है, वो बसकी बंगाल जो हमसे छीना गया था, तुमने ये कहा था कि हमने नजरिया पाकिस्तान को खलीजे बंगाल के अंदर डबो दिया है, ये इंदिरा गांधी ने कहा था। आज अल्लाह के फजल से वो शेर का बेटा खतीब इब्ने खतीब अल्लामा इब्तिसाम ज़हीर आज बांग्लादेश के अंदर अपने बाप की तरह शेर की
की तरह झाड़ रहा है, वो कश्मीर की बात कर रहा है, वो फलस्तीन की बात कर रहा है। हिंदुस्तान को उसका पेशाब खुश्क हुआ पड़ा है। वो कहते हैं हाफिज सईद का राइट हैंड बांग्लादेश के अंदर आ गया है, अब बांग्लादेश के अंदर से वो हिंदुस्तान के अंदर आएंगे। और हम कहते हैं हम पूरी दुनिया के अंदर मजलूम मुसलमानों की आवाज बनेंगे, हम फलस्तीन की आवाज बने हैं। आज अल्लाह रब्बुल आलमीन ने गजा के अंदर अमन करवाया है, तो वहां पे 4 इस्लामी मुल्कों की अफवाज రైట్ వింటున్నారుగా. వీడు సైఫుల్లా సైఫ్, గ్లోబల్ టెర్రరిస్ట్ ఎలిటీ చీఫ్ హఫీజ్ సయ్యద్ కుడి భుజం. పాకిస్తాన్లోని బహవల్పూర్ సమీపంలో ఖారేవాలి దగ్గర వీడు చేసిన ప్రసంగం. తూర్పు పాకిస్తాన్ అంటే ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి మన మనుషులు ఇండియాలో చొరబడుతున్నారు, హిందుస్థాన్లో చొరబడుతున్నారు, ఇక వాళ్లకు ప్రశాంతత ఉండదంటూ వాడు చేసిన ప్రసంగం అది. ఎస్, అక్షరాల 10 రోజుల క్రితం వాడు చేసిన హెచ్చరిక ఇప్పుడు అదే నిజమైందా? వాడేం చెప్పాడు ఒకసారి నేను వెళ్ళి చెప్తాను. పాకిస్తాన్లోని ఖైర్పూర్ తమేవాలిలో అంటే బహవల్పూర్ దగ్గర మనం ఆపరేషన్ సింధూర్లో దెబ్బ కొట్టిన హెడ్ క్వార్టర్స్ బహవల్పూర్లోనే ఉన్నాయి. ఎలిటీ హెడ్ క్వార్టర్స్ సరిగ్గా అక్కడికి దగ్గరలోని ఖైర్పూర్ తమేవాలి ప్రాంతంలో జరిగిన ర్యాలీ అది. ఆ ర్యాలీ నుంచి వీడి ప్రసంగం చేశాడు. సీనియర్ ఎలిటీ కమాండర్ సైఫుల్లా సైఫ్ భారతదేశంపై దాడి చేయడానికి కొత్త ప్రణాళికలను సూచిస్తూ ఒక ప్రకటన చేశాడు. హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు, అతను బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ సైఫ్ చేసిన ప్రసంగం ఇప్పటిదాకా మీరు విన్నారు. ఇక ఈ వీడియో ప్రకారం లష్కర్ ఇ తైబా కార్యకర్తలు ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్లో చురుకుగా ఉన్నారు. అలాగే భారతదేశానికి అంటే ఆపరేషన్ సింధూర్ కోసం సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఈ సైఫ్ అనే టెర్రరిస్ట్ గారు చేసిన ప్రసంగం అది. ఇంకా ఏం చెప్పాడు? జిహాద్ ముసుగులో స్థానిక యువతను తీవ్రవాదంలోకి మళ్లించడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను శిక్షణ ఇవ్వడానికి ఈ హఫీజ్ సయీద్ ఒక సన్నిహితుడిని బంగ్లాదేశ్ పంపినట్టుగా ఇప్పటికే నివేదికలు అందుతున్నాయి. లష్కర్ ఇ తైబా నెట్వర్క్ను పాకిస్తాన్ సరిహద్దులు దాటి భారతదేశ తూర్పు భాగంలోకి విస్తరించడానికి జరుగుతున్న ఆందోళనకర కుట్రలు, ప్రయత్నాలు ఇప్పుడు బట్టబయలవుతున్నాయి. ఈ ర్యాలీలో భారతదేశంపై ప్రజలను రెచ్చగొట్టడానికి సైఫ్ చేసిన ప్రయత్నం కూడా బయటపడింది. ఇక ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఎక్కువగా టీనేజర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ టెర్రరిస్ట్ గాడు, ఈ దుర్మార్గుడు, ఈ పాకిస్తాన్ కుక్క రెచ్చగొడుతున్నాడు. అదిగో చూడండి, అంతా చాలామంది అక్కడ యువకులు, మిగతా స్థానికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు. అలాగే ఇక్కడ ఉగ్రవాద గ్రూపులు మైనర్లను రెచ్చగొడుతున్నాయి. హింసాత్మక భావజాలాన్ని, తీవ్రవాద భావజాలాన్ని వాళ్ళ మనసులో నింపి వాళ్ళ మనసుల్లో విషబీజాలు నాటుతున్నాయి. అదిగో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడంతా టీనేజర్లు, మైనర్లే కనిపిస్తున్నారు, యువత కనిపిస్తున్నారు, స్థానిక యువకులు కనిపిస్తున్నారు. ఇంకా వీడేం చెప్పాడో చెప్తాను మీకు. ఇప్పుడు అమెరికా మనతో ఉందన్నాడు వీడు. అంటే తన ప్రసంగంలో సైఫ్ పాకిస్తాన్ సైన్యాన్ని మెచ్చుకుంటూ మే 9-10 రాత్రి భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూరాన్ని వర్ణించిన దాని తర్వాత మనం రియాక్ట్ అయ్యాము. అంతర్జాతీయ ధృవీకరణల ప్రకారం కూడా మనం కొన్ని ప్రకటన చేశాము. అప్పుడు మనం వాళ్ళని తిప్పికొట్టాం. ఇప్పుడు అమెరికా మనతో ఉంది. అలాగే బంగ్లాదేశ్ కూడా మళ్ళీ పాకిస్తాన్కు దగ్గర అవుతుంది. ఇక నుంచి మన ఆటలు బంగ్లాదేశ్ నుంచి ఆడుతామంటూ వీడు చేసిన ప్రసంగం అది. భారతదేశ తూర్పు సరిహద్దు దగ్గర కొత్త ప్లానింగ్తో మనం పూర్తిగా ప్లానింగ్ రూపొందించాము, ప్రణాళికలు రూపొందించాము. అంటే ఎలిటీ లష్కర్ ఇ తైబా వ్యూహాలు ఎలా ఉన్నాయో ఆ ధైర్యాన్ని మనం పెంపొందించుకోవాలంటూ వాళ్ళతో చెప్తున్న ప్రసంగం అది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. భారత్లో పేలుళ్లకు వీడే కారణమా? భారత్లో ఇప్పటికే పేలుళ్లకు లష్కర్ ఇ తైబా, జైషే మహమ్మద్ కుట్రలు పంతున్నాయి. ఇక తాజా నిఘా వర్గాల సమాచారం ప్రకారం యువతను తీవ్రవాదంలోకి మళ్లించడానికి, పిల్లలను ఉగ్రవాద సమావేశాల్లో పాల్గొన చేయడానికి బహిరంగ ప్రయత్నాలతో కలిసి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు ఇక తమ పరిధిని విస్తరించేందుకు పనిచేస్తున్నాయి. కాశ్మీర్ పోరాటాన్ని ముందుకు తీసుకురావడానికి మసూద్ అజర్ సోదరి నేతృత్వంలోని జేఈఎం మహిళా విభాగాన్ని ఓవైపు ఏర్పాటు చేసింది. గత నెలలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాని అధిపతి మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నేతృత్వంలో ఒక మహిళా విభాగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసి కాశ్మీర్లో స్వాతంత్ర ఉద్యమంగా అభ్యర్థించే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసినట్టుగా కొన్ని నివేదికలు అందాయి. ఫిదాయిన్ యూనిట్ కూడా ఉంది. అక్కడ మహిళలకు ఆత్మాహుతి కార్యకలాపాల కోసం శిక్షణ ఇస్తున్నారు. మే 7న జేఎం బహవల్పూర్ స్థావరం, మర్కాజ్ సుభానల్లా స్థావరం ఆపరేషన్ సింధూర్లో మనం పూర్తిగా ధ్వంసం చేశాం. దీంట్లో ఈ సాదియా అనే ఆ తాటకి భర్త యూసఫ్ అజార్ మరణించాడు. దీంతో ఇక్కడ మహిళల నియామకాలు కూడా జరిగాయి. ఓవైపు జైషే మహమ్మద్ బహవల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, మురిద్కేలో ఎల్ఈటీ హెడ్ క్వార్టర్స్ లష్కర్ ఇ తైబా,
అలాగే పహల్గామ్లో దాడి చేసింది లష్కరే తైబా తోక సంస్థ టీఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్ ఫ్రంట్. కాశ్మీర్లో పేలుళ్లు చేసింది వీళ్ళే. పేరుకు ప్రపంచమంతా కూడా మేము లష్కరే తైబాని, జైషే మహమ్మద్ను బ్యాన్ చేశామని, బ్లాక్ లిస్టులో పెట్టామని పాకిస్తాన్ చెబుతుంటే వాటి తోక సంస్థలు మాత్రం గొడుగుల్లా పుట్టుకొచ్చి భారత్ అంతా కూడా విస్తరించేందుకు కుట్రలు పడుతున్నాయి. ఇప్పుడు తూర్పు భారత్ను, ఈశాన్య భారతాన్ని టార్గెట్ చేసుకున్నాయి. 7 సిస్టర్గా చెప్పుకునే మన రాష్ట్రాల వైపు కన్నేశాయి. తూర్పు పాకిస్తాన్ అంటే ఒకప్పటి తూర్పు పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ నుంచి ఈ వెధవలు కుట్రలు పడుతున్నారు, ఈ కుక్కలు కుట్రలు పడుతున్నారు. అక్కడి నుంచే మొరిగాడు. ఇదిగో వీడే ఈ సైఫ్ గాడు ఆ బెహవల్పూర్ నుంచే మొరిగాడు. 10 రోజుల కింద, సరిగ్గా 10 రోజుల కిందట వీడు మొరిగిన మొరుగుడు ఇప్పటిదాకా మీరు విన్నారు. ఇకపై భారత్ను ప్రశాంతంగా ఉంచనివ్వడు. హఫీజ్ సయీద్ ఖాళీగా ఏం లేడు, భారత్ పనిలో ఉన్నాడు. బంగ్లాదేశ్ వైపు నుంచి మనాలు వెళ్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఇక అశాంతి అల్లకల్లోలం చేస్తాం మనం అంటూ అక్కడున్న యువకులకి మైనర్లకి వీడు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు అమెరికా మనతో ఉంది, అంతర్జాతీయంగా మనకు మద్దతు ఉంది, మనం ఏ ఆట ఆడినా నడుస్తుందంటూ వీడు చెప్తున్న ప్రసంగాలు చాలా దారుణం. ఇవాళ ఢిల్లీలో జరిగిన పేలుడు 10 మంది చనిపోయారు, 25 మంది పైగా గాయపడ్డారు. ఓవైపు RDXతో పట్టుబడుతున్నారు 100 కిలోలు, ఓవైపు టెర్రర్ లాంచ్ ప్యాడ్లు ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్. ఇవన్నీ వెరసి ఇవాళ ఢిల్లీ పేలుళ్లకు లష్కరే తైబా ప్రధాన కారణం అనుకోవచ్చా? డెఫినెట్గా అవునని అనిపిస్తుంది. పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులే ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడ్డట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం నిఘా పెరిగింది, అప్రమత్తంగా ఉన్న పరిస్థితి. అందుకే పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులని మనం ఎప్పటికప్పుడు వేలెత్తి చూపిస్తున్న ప్రపంచ వేదికపై వీళ్ళు చేస్తున్న పనులను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం మీద ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అయితే ప్రస్తుతం అప్రమత్తమైంది. పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నాయి. మరొకసారి పక్కా ఆధారం దొరికితే ఇది యుద్ధ చర్యగానే భారత్ భావించే అవకాశం ఉంది. యుద్ధ చర్యగా భావిస్తే ఖచ్చితంగా ఈసారి భారత్ మాత్రం ఖచ్చితంగా ఊరుకోదు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, మళ్ళీ భారత్ జోలికి వస్తే ఊరుకోమని చెప్పాం. ఇక ముందు ఏం జరగబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఏం జరిగినా భారత్ చూస్తూ ఊరుకోదు, మునుపటి భారత్ కాదు. మనం ఎంత సంయమనంగా ఓపికతో ఉన్నా ఇక్కడ అశాంతి అల్లకల్లోలానికి కుట్రలు చేస్తున్న ఇలాంటి దుర్మార్గుల పట్ల భారత్ ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఓవైపు బీహార్ ఎన్నికలతో బిజీగా ఉంది భారత్ అంతా కూడా, ఉత్తర భారతం అంతా కూడా నేతలంతా బిజీగా ఉన్నారు. మరోవైపు ఢిల్లీలో బాంబు పేలుళ్లు. ఇదంతా కూడా అంటే ఎప్పుడు దేశంలో ప్రశాంతంగా ఉండనివ్వరు, భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలి, ఎప్పుడు భారత్లో అశాంతి ప్రబలేలా చేయాలనేదే వీళ్ళ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంకా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తాయి, పూర్తి సమాచారం అందిన తర్వాత ఎలాంటి చర్యలున్నాయని వేచి చూడాల్సిందే. మొత్తం మీద ప్రస్తుతానికి ఢిల్లీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఎక్కడికక్కడ ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్లో కొనసాగుతుంది, ముంబైలో కొనసాగుతుంది, అహ్మదాబాద్లో కొనసాగుతుంది, ముంబైలో బెంగళూరులో కొనసాగుతుంది, చెన్నైలో కొనసాగుతుంది. అంతటా అలర్ట్ అయ్యారు. అప్రమత్తంగా ఉండండి. మీకు తెలిసిన అనుమానిత వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ప్రస్తుతానికి ఢిల్లీ పేలుళ్లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బహుశా లష్కరే తైబా ఈ దాడుల వెనుక ఉండొచ్చనే అనుమానాలు అయితే బలపడుతున్నాయి. तुम कश्मीर की बात करते हो, हिंदुस्तान के 200 चैनल चीखना शुरू हो जाते हैं। अल्लामा इब्तिसाम ज़हीर बांग्लादेश के अंदर गए हैं, जब उन्होंने कश्मीर की बात की है, वो पश्चिमी बंगाल जो हमसे छीना गया था, तुमने ये कहा था कि हमने नजरिया पाकिस्तान को खलीजे बंगाल के अंदर डबो दिया है, ये इंदिरा गांधी ने कहा था। आज अल्लाह के फजल से वो शेर का बेटा खतीब इब्ने खतीब अल्लामा इब्तिसाम ज़हीर आज बांग्लादेश के अंदर अपने बाप की तरह शेर की तरह भाड़ रहा है। वो कश्मीर की बात कर रहा है, वो फलस्तीन की बात कर रहा है। हिंदुस्तान को उसका पेशाब खुश्क हुआ पड़ा है। वो कहते हैं हाफिज सईद का राइट हैंड बांग्लादेश के अंदर आ गया है। अब बांग्लादेश के अंदर से वो हिंदुस्तान के अंदर आएंगे। और हम कहते हैं हम पूरी दुनिया के अंदर मजलूम मुसलमानों की आवाज बनेंगे, हम फलस्तीन की आवाज बने हैं। आज अल्लाह रब्बुल आलमीन ने गजा के अंदर अमन करवाया है, तो वहां पे 4 इस्लामी मुल्कों की अफवाज फलस्तीन के अंदर जा रही है, जिसकी सरबराही पाकिस्तान करेगा। और इंशाअल्लाह किबला अव्वल बैतुल मक़दस को आजाद करवाएंगे और आजाद फिजाओं में